హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సంక్రాంతి మొత్తం సూపర్గా ఫెంటాస్టిక్. ఏంది వెంకి సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అలా జరిగిందనమాట. ఏంది బస్సు సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి. నిజం చెప్తున్నా, ఈ పాట అనిల్ రావుపూడి ఏమనుకుని రాసాడో తెలియదు కానీ ఈ సంక్రాంతి మొత్తం ప్రతి ఒక్కరూ తన ఫ్యామిలీస్తో, వాళ్ళ రిలేటివ్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫ్రెండ్స్ అందరితో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నేనైతే విష్ చేస్తున్నాను. మేమైతే వేరే లెవెల్ అనమాట. ఇక్కడ చూస్తున్నారుగా మామ అల్లుళ్ళు ఎలా ఆడుకుంటున్నారో. అండ్ ఆల్సో ఎంత మంచి మెమొరీని ఇచ్చిందంటే ఈ సంక్రాంతి మాకు చాలా 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 హ్యాపీగా ఉన్నాం అనమాట. నా మాటల్లోనే మీకు అర్థమై ఉండాలి ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానో. స్టార్టింగ్ షాపింగ్ దగ్గర నుంచి ఎండింగ్ ముక్కనుమ వరకు అంతెందుకండి, ఇప్పటికీ కూడా పొంగల్ మెమొరీస్ మాతోనే ఉన్నాయి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను, అందరూ చేసుకునేదే కదా అని అనుకుంటున్నారేమో. మా ఫ్యామిలీ అందరూ కలిసి, అది కూడా సంక్రాంతికి ఇంత బాగా ఎంజాయ్ చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ మన కాకినాడలో ఐశ్వర్యాంబికా దేవిదనమాట. చాలా 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 పవర్ఫుల్ గాడ్ అమ్మవారు. అండ్ శివుడితో కలిసి ఉంటారు. ఎంత మంచి వైబ్ ఉంటుందంటే గుడికి వెళ్తే కంపల్సరీ మీరు దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఒక్కసారైనా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసింది మన మీల్స్. మా మావయ్య స్పెషల్గా కుక్ చేశాడనమాట. చాలా బాగా వంటలు చేస్తాడు. ఎంత బాగా చేస్తాడంటే తనకి మూడు ఉండాలి కానీ ఇంకా తనని ఏదో అంటారు కదా నల్లభీముడు, అంత బాగా కుక్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ మా తాతయ్య గారులానే. అండ్ ఇక్కడైతే మా పెద్దోడు, మా అన్నయ్య అండ్ మా పిన్ని బాబాయ్ మిస్ అయ్యారు, బయటకు వెళ్ళారనమాట. సో మీరు మీ మెమొరీస్ని కూడా ఈ వీడియో చూస్తే గుర్తొస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎస్ఆర్ఎన్టీ మాల్కి కూడా వెళ్ళాం. ఏం చెప్పాలండి, యూట్యూబర్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. యూట్యూబ్ అంటే ఏముంది, వీడియో తీసి పెట్టడమే కదా అనుకునేదాన్ని. ఇంత కష్టం ఉంటుందా, అది కూడా ఈ పొంగల్లో పప్పలు వండుకొని, దండాలు పెట్టుకొని, పూజలు చేసుకొని, కొత్త బట్టలకు షాపింగ్ చేసుకొని, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని వాళ్ళని చూసుకుంటూ ఈ వీడియో తీయాలంటే ఎంత కష్టమా అనేట్టుగా అనిపించింది. అండ్ నిజం చెప్తున్నా, ఈ వీడియోలో ఏ వీడియో కూడా నేను తీయలేదు, పాపం రమానే తీసింది. నిజం చెప్పాలంటే సెలబ్రేషన్ అంటేనే ఒక లైక్ అసలు ఎంత బాగుంటుందంటే, అది కూడా మన ఫ్యామిలీస్ కలిస్తే అది మాటల్లో చెప్పలేనంత ఆనందం అనమాట. సో నేనైతే ఫుల్గా బిజీగా తింటున్నాను, మీరు చూస్తున్నారుగా. మా రమాయి అన్ని క్లిప్స్ తీసుకొని వెళ్ళింది, అవి కూడా మీ అందరికీ చూపించడం కోసమే. అదనమాట సంగతి. చూస్తున్నారుగా కుటుంబ సమేతంగా సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేసామో. అండ్ కార్డ్స్ ఆడాము, గేమ్స్ ఆడాము, అండ్ మాట్లాడుకున్నాము, నవ్వుకున్నాము, పాటలు పాడుకున్నాము, అండ్ హౌసీ కూడా ఆడాము. అందరం కలిసి బయటకు వెళ్ళాము, మూవీస్కి వెళ్ళాము. సో హ్యాపీ. దట్స్ అ గ్రేట్ మెమొరీ ఫర్ అస్. చాలా బాగుంది. ఎందుకంటే ఇంతలా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ బిజీ షెడ్యూల్లో అందరూ ఎవరికాలు జాబ్స్ లేదంటే ఏదో ఒక వర్క్ మీద బిజీగా ఉంటారు. సో ఇట్లాంటి డేస్ వచ్చినప్పుడు మెమరబుల్గా ఉంటాయి. బీచ్లో అయితే చిన్నపిల్లల్లా ఎగురుతూనే ఉన్నాను. ఈ వ్లాగ్ అయితే కంపల్సరీ ఒకరోజు ఇంకొక 1 or 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. బీచ్ అయితే ఇంక ఎక్సలెంట్ మాట లాస్ట్ రోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.